వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఫాల్ కలర్స్ వెకేషన్‌కి వెళ్ళాం గదా! లాస్ట్ ఇయర్. దానికి పార్ట్ 2 అనమాట. సో, మేము ఈ ఎయిర్‌బిఎన్‌బిలో స్టే చేసాము. దాని కాస్ట్ ఎంత అయింది? అక్కడ ఎలా ఉన్నాము? ఎయిర్‌బిఎన్‌బి ఎలా ఉంది? అండ్ ఆ రోజు యాపిల్ పికింగ్‌కెళ్ళాం మార్నింగ్ సెషన్స్. ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దామనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇలాంటి ఒక ప్లేస్‌లో ఉండేదానికి గాడ్ గ్రేస్ ఇచ్చినందుకు సో హ్యాపీ అనమాట. మేము ముగ్గురం మాత్రమే వెళ్ళాము ఫ్యామిలీగా. సో, అది ఇంకో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. కాకపోతే బీర్స్ ఎక్కడొస్తాయో ఎంత భయమేసిందంటే అంత భయమేసింది. ఇదేంటంటే ఒక నేచర్ ఇన్‌స్పైర్డ్ రస్టిక్ వైల్డ్ లైఫ్ థీమ్డ్ క్యాబిన్ అనమాట. అంత గ్రేట్‌గా అయితే అనిపియలేదు నాకు. మేబీ దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటా. బట్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఈ క్యాబిన్ మా కాస్ట్ వచ్చేసి అరౌండ్ $500 అయిందనమాట. ఇక్కడే వాషర్, డ్రైయర్, డిష్ వాషర్, కుకింగ్ చేసుకోవడానికి అన్ని యుటెన్సిల్స్, బెడ్‌రూమ్స్‌లో అన్ని ఎక్విప్‌మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో, ఇట్ వాస్ క్వైట్ గుడ్. కాకపోతే నైట్ భయమేసిద్దనుకున్నాం గానీ, అన్నీ క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా ఉన్నాం ప్రేయర్ చేసుకొని. సో, వి డిడ్ రియల్లీ గుడ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ యాపిల్ పికింగ్‌కయితే వచ్చాము. బిఫోర్ వి టాక్ అబౌట్ ఇట్ ఈ ప్లేస్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. మేము స్టే చేసిన క్యాబిన్‌కి ఇక్కడికి మేబీ 5-6 మినిట్స్ దూరం అంతే. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ మొత్తం ఫాల్ కలర్స్‌తో నిండిపోయి ఉందనమాట. ఆ ఏరియా, ఆ డ్రైవ్ ఏరియా అసలిప్పటికి గుర్తొచ్చినా, ఆ రోడ్ ఎప్పటికి గుర్తొచ్చినా అలా కళ్ళల్లో మెదులుతూ ఉండిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ అభిమకి కావాల్సిన పాలు, స్నాక్స్ అండ్ ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని, మేము ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ బయట తినేసేసి చికెన్ బిస్కెట్ అట్లా తినేసి వచ్చాము. ఇలా హెయిర్ రైడ్స్ అయితే ఉన్నాయి. మనం 10 పర్ పర్సన్ కడితే వాళ్ళు 2 క్యారీ బ్యాగ్స్ ఇచ్చారు. సో, అవి తీసుకొని మన పిల్లలుంటే వాళ్ళని కార్ట్స్‌లో తీసుకెళ్ళాలి అంటే, మనం ఆ కార్ట్స్ ఆర్ వేగన్స్ తీసుకెళ్ళొచ్చు. బట్ వాళ్ళిచ్చిన 2 కవర్స్‌లో మాత్రమే ఒక్కొక్క పర్సన్ 2 కవర్స్‌లో మాత్రమే యాపిల్స్ నింపుకొని రావాలి. అక్కడికెళ్ళి పిక్ చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చనమాట. సో, అంటే ఏంటంటే ఇక్కడ కోసుకోవడమే కాకుండా ఈ ఎండలో పడి లోపల ఆల్రెడీ ఒక పెద్ద స్టోర్ ఉంది. సో, అక్కడికి వెళ్ళిపోయి యాపిల్స్ కొనుక్కొని రావచ్చు. బట్ ఇదేంటంటే ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కదా! మనం ఎప్పుడు చూడలేదు యాపిల్స్ లైవ్‌లో అని మేము ఇలా వెళ్ళాము. అండ్ ఇదొక బావుండిద్ది గదా! ఈ ఫాల్ కలర్స్ మధ్యలో అని. సో, ఇదేంటంటే హిల్ టాప్ మీదకి తీసుకెళ్తున్నారు మౌంటైన్ టాప్. అక్కడ ఇల్లు చూపించాను గదా! అలా ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకొని ఆ ఫాల్ కలర్స్ మధ్యలో ఎంజాయ్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఇక్కడ చాలా మందికి అలా అలవాటు కావచ్చు. అక్కడే ఉంటున్నారు ధైర్యంగా. విచ్ ఈస్ కంప్లీట్‌లీ అప్రిషియబుల్. యాపిల్స్ ఏంటంటే గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. రెడ్ యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్‌లో డిఫరెంట్ కైండ్స్, టైప్స్ ఉన్నాయి. ఎలా అయితే మన ఇండియాలో దొరుకుతాయి యాపిల్స్ అట్లాగే ఉన్నాయి. ఇంకొంచెం బాగా టేస్టీగా ఉన్నాయి. ఈ యాపిల్స్ గ్రీన్‌గా ఉన్నా గూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని గోల్డెన్ క్రిస్పో ఏదో అన్నారు. సో, చాలా టేస్టీగా ఉన్నాయి. మా అభిమ్ ఇట్లా చక్కగా యాపిల్స్ కోసుకొని వాష్ చేసిస్తే అక్కడే తింటా ఉన్నాడు. మేమెళ్ళింది యాపిల్ పికింగ్‌కయినా అక్కడికెళ్ళి చాలా ఫోటోస్ తీసుకున్నాము. చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. యాక్చువల్లీ మేమందరితో గూడా వెళ్ళక్కర్లేదు. మేము ముగ్గురం వెళ్ళినా గూడా చాలా ఎంజాయ్ చేస్తామని అనిపిచ్చింది ఆ రోజు. ఎంత బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ ఉన్నాయి. మొత్తం కొండలే. చుట్టుపక్కలంతా కొండలే. వాటన్నిటిలో ఫాల్ కలర్స్ ఉన్నాయి. అసలు ఈ ఫోన్‌లో అవి క్యాప్చరే అవ్వట్లేదు గానీ, రియల్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గున్నాయో. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ రియల్లీ, రియల్లీ థ్రిల్లింగ్ మాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎళ్ళిన ఫాల్ కలర్స్ ట్రిప్ ఇప్పటికి చాలా పీస్‌ని, హ్యాపీనెస్‌ని ఇస్తా ఉండిద్ది. క్రిస్మస్ కోసం ఇదివరకు చాలా ఎదురు చూసేదాన్ని. నా ఫేవరెట్ ఫెస్టివల్ అని. సో, నాకిప్పుడు ఫాల్ గూడా చాలా బ్యూటిఫుల్ సీజన్ అనిపించింది. ఎందుకంటే ఆ ఫాల్ కలర్స్ ఆఫ్‌కోర్స్ ఇట్స్ గాడ్స్ క్రియేషన్ గదా! లీవ్స్ అనేవి గ్రీన్ కలర్‌లో నుండి డిఫరెంట్ కలర్‌లోకి టర్న్ ఔట్ అవ్వడం. సో, ఐ ఫీల్ టు విట్‌నెస్ థాట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు
3 ఆఫ్ అస్. మేమిలా వ్యాగన్ అయితే తీసుకెళ్ళాము. ఎందుకు అంటే గతుకులున్నా కూడా మేము అభిమాన్ డీల్ చేయాలంటే అండ్ వాడి వస్తువులు, ఫుడ్ గానీ, తినే స్నాక్స్ కానీ ఉండాలి అంటే మాకు కావాలి. మేము వ్యాగన్ తీసుకెళ్ళినా గూడా దానిలో నింపుకోకూడదు యాపిల్స్ అని చెప్పారు. సో, యాహ్! మాకిచ్చిన బ్యాగ్స్‌లోనే ఫిల్ చేసుకొనొచ్చాము. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఎన్ యాపిల్ లవర్ పర్సనల్లీ. బట్ అక్కడికెళ్ళాక చాలా యాపిల్స్ తిన్నా. నాకు చాలా స్వీట్‌గా అనిపించాయి. అండ్ నచ్చినాయి గూడా. యాక్చువల్లీ మనం ఎంత సేపు గావాలంటే అంత సేపు ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ రైడ్స్ వస్తానే ఉంటాయి. ఎప్పటికి కమ్యూట్ ఉంది. సో, మేము కొంత టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మేమే ఉండలేమని అర్థమైపోయింది. బయట ఎంత సన్నీగుందో. బట్ అందుకని చెప్పి వేడిగా ఏం లేదు. చాలా చల్లగా ఉంది. సో, ఆ వెదర్‌ని బ్యాలెన్స్ చేయలేక కావాల్సినన్ని తీసుకొని అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద ఈ ఫార్మ్‌లోకి కూడా వెళ్ళలేదు. మేము కావాల్సినన్ని నింపుకొనేసుకొని గ్రీన్ యాపిల్స్ ఎక్కువ తీసుకున్నాం. కొన్ని కొన్ని రెడ్ ఇంకా మిగిలినయి తీసుకొని ఇంకా ఎక్కేసామనమాట. వచ్చేటప్పుడు అందరూ మీ యాపిల్స్ ఎన్ని అలా కౌంట్ చేసుకుంటా ఫన్ చేసుకున్నారు. సో, ఇది నాట్ జస్ట్ యాపిల్ పికింగ్. ఇక్కడ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ గ్రేప్ వైన్స్ అన్నీ ఉన్నాయి. అకార్డింగ్ టు ద సీజన్ వాళ్ళు అలా ఓపెన్ చేస్తారు గావచ్చు. ఇట్ వాస్ రియల్లీ ఫన్ ఫిల్డ్, థ్రిల్లింగ్ అండ్ బ్లెస్డ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాము. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది 300 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో బ్యూటిఫుల్‌గా ఫార్మ్స్ అన్ని వేసి ఇలా చేస్తా ఉన్నారు. యాక్చువల్లీ ఇంత శ్రమ పడకుండా అక్కడ ఆల్రెడీ వాళ్ళ స్టోర్ ఉంది ఎంట్రన్స్‌లోనే. అక్కడికెళ్ళి కొనేసుకోవచ్చు. లైక్ 25 ఎల్‌బీస్ అట్లా బిగ్ బిగ్ బ్యాగ్స్‌లో అమ్ముతా ఉన్నారు. బట్ మేమేంటంటే ఒక ఫన్ ఎక్స్‌పీరియన్స్ కోసము ఎలా ఉండిద్దో విట్‌నెస్ చేద్దామని వెళ్ళామనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఈ ఈ వచ్చే దారి కూడా మౌంటైన్ మీద నుండి కిందకొచ్చే దారి కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ ఆ చెట్లన్నీ గూడా కలర్స్‌తో నిండిపోయింది. ఈ ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది. బట్ గాడ్ గివెన్ ఐస్ వర్ ఏబుల్ టు సీ, విట్‌నెస్ అండ్ ఫీల్ ద ఫాల్ వైబ్స్ అనమాట. సో, అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇలా వచ్చాము. ఈ స్టోర్‌లోకొచ్చాము. అక్కడే ఉండిద్ది కదా స్టోరు. సో, మాకవసరం లేనియి చాలా ఉన్నాయి. మాకప్పుడు అవసరం లేదు అనిపిచ్చింది. ఎందుకంటే మాకు తెలియదు గదా! అక్కడున్న వాటితో ఏం జేసుకోవాలో తెలీదు. దిస్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ అట్లా ఏం గాదు గదా! సో, డ్రింక్స్ కానీ అవి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు మేము. ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు గాబట్టి వాటి మీద. మేబీ ఇప్పుడెళ్తే కొన్ని ఎక్కువగా తీసుకొని రావడానికి ఛాన్స్ ఉండిద్దేమో. అంటే ఆల్కహాల్ కాదు. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో, అట్లా అన్నమాట. స్నాక్స్ చాలా ఉన్నాయి. ఆర్గానిక్ స్టఫ్ ఉంది. అండ్ ఫార్మ్ ఫ్రెష్ గ్రోన్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ బ్రెడ్స్, ఆల్కహాల్ గూడా ఎక్కువుంది. స్టోర్‌లో సెపరేట్ ఏరియా ఉంది దానికోసం. ఇవన్నీ యాపిల్ సైడర్ వినిగర్స్, యాపిల్ సైడర్‌లో డిఫరెంట్ టైప్స్ అవన్నీ ఉంటాయి గదా! బ్లెండ్ అయ్యుంటాయి గదా! సో, అవన్నీ ఉన్నాయి అక్కడ. చాలా క్వాంటిటీ గూడా ఎక్కువగానే ఉంది. అండ్ ఆల్సో మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో, మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్ని తీసుకున్నాము. మా ఫ్రెండ్స్‌కి కూడా తెచ్చినట్టున్నాము. ఐ రిమెంబర్ థాట్. సో, అట్లా మంచిగా ఇక్కడేంటంటే యాపిల్స్ అక్కడ ఫార్మ్‌లో లేనియి గూడా కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాంపిల్స్ ఇచ్చారు. మనం తిని మనకి ఏది నచ్చిందో అవి తీసుకెళ్ళొచ్చు. ఇదే కాదు బ్యాగ్స్‌లో గూడా ఉన్నాయి. బై డిఫాల్ట్ 25 ఎల్‌బీస్ బ్యాగ్స్ అవి కూడా తీసుకోవచ్చనమాట. సో, అలా మా యాపిల్ పికింగ్ జరిగింది. ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత అండ్ లంచ్ చేసే టైం గూడా లేదు లిటరల్లీ. సో, యాపిల్స్ తిన్నాం గదా! వాటితో కడుపు నింపుకొని బుడమకు పాలిచ్చి ఇంక డైరెక్ట్‌గా బ్లూ రిజ్ సీనిక్ రైల్వే చూడడానికి ఆ ప్లేస్‌కైతే వచ్చేసాము. సో, ఆ సీనిక్ రైల్వేలో ఎలా జరిగిందో ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ పార్ట్‌లో వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.